హాయ్ అండి, మనం ఈరోజు దొండకాయతో చట్నీ తయారు చేసేద్దాం. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తగినంత ఉప్పు వేసి టమాటా మెత్తబడేంత వరకు ఉడికించి మిక్సర్ జార్లో వేసుకుని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసి దొండకాయ సాఫ్ట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. చూడండి, దొండకాయ చాలా బాగా వేగిపోయింది. మనం ముందుగా గ్రైండ్ చేసిన టమాటా మిశ్రమంలో దొండకాయ, ఒక చిన్న కట్ట కొత్తిమీరను వేసి పల్స్ చేస్తూ ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పోపు వేసుకుందాం. పోపులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పసుపు వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి కలుపుకుంటే చట్నీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.